తీసుకు 3 గిద్దలు చింతకాయలు కోసి పుచ్చిపోయిన కాడ కడిగి తీస్తున్నా. చింతకాయలు కోసుకొచ్చి పుచ్చులు కాళ్ళు కోసి శుభ్రంగా కడిగి గుడ్డ మీద ఆరబోసి కేజీకి ఎన్ని గిద్దలమే తీసుకు 3 గిద్దలు ఉప్పు చిటికెడు పసుపు కొంచెం మెంతులు వేసి తొక్కి పెట్టుకోవాలి. చాలా బాగుంటది. వర్షాకాలానికి బాగా అద్భుతంగా ఉంటది. చింతకాయ పచ్చడి పెట్టాలనుకున్నాను. 5 కేజీలు కొన్నాను. అంతా శుభ్రం చేసేసరికి కాడబడ కోసేసరికి 4 కేజీలు అయినాయి. 4 కేజీలకు వచ్చి ఉప్పు కేజీ ఉప్పు తగినంత పసుపు కేజీ దంచుకోవాలా. 2 మెంతులు వేసుకోవాలి వాయికి. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ తెరగ దుక్కునేటప్పుడు మనం పచ్చిమిర్చి చేసి తొక్కుకోవచ్చు. లేదంటే అది అట్ట పెట్టుకొని మనం ఎండుమిరపకాయలు వేయించుకొని ఆవు గింజలు జీలకర్ర అవి వేసుకొని వేయించుకొని ఉప్పు బల్లె అవి వేసుకొని తొక్కుకొని తిరగబోసుకుంటే వర్షాకాలం బాగుంటుంది తింటుంటే. చింతకాయలు ఇది చింతకాయలు జాడి డబ్బా పెట్టుకోండి. చాలా బాగుంటుంది. చెప్పనా 2 డబ్బాలు పచ్చడి అయింది. 8 కేజీలు దొక్కాము. మాకు సంవత్సరం అంతా ఇబ్బంది లేకుండా కూర లేనప్పుడల్లా పచ్చడి దొక్కుని తింటాము. అందరు పెట్టుకోండి బాగుంటది.